ధనమేరా అన్నిటికీ మూలం. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా. పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంటావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడుకు ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటని కొట్టినావా? పడతానే, దానికేటి ఉంది. ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడేస్తే ఏరేసుకొస్తాడు. ఒకే పాలు నెల సామానంతా వాడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాడని. ఇంక రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే. కొట్టు. ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడికి పోయా సరిపోతాయా? ఏటిది అన్నం వండుకోవడానికా అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా? నేను అల్లుండి చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేయటం లేదేటి? ఐడియాకి అదుగో గంటల్లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో వెళ్ళి అడుగు. రే పెద్దాడా, అమ్మా నీ పిల్లలు కాఫీ పట్టరమను. ఏమే వినపట్లేదా? అమ్మ కాఫీ దమ్మంటుంది. ఏం సత్తిగా శనివారం వస్తా అన్నా అప్పుడే వచ్చేసావే? శనివారమే వద్దాం అనుకున్నానమ్మా, కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరుకు ఉండదని భయం వేసి ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, హేమమ్మ గారు కనబట్లేదు. ఇంట్లో లేరా అమ్మా? ఉంది. అమ్మా హేమా, రండమ్మా రండి. ఏం సత్తి కొత్తవేం తెచ్చా? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిట్టి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం షకీలా చిరిగిన చడ్డీ తెచ్చా. అలాంటివి ఏం వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోణి కోసం నా కూతురు ఇప్పటి సుందరమంటావా? అమ్మమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1-2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య కాఫీ. ఏరా, కనీసం కాపు కూడా చేయడం చేత కాదు. దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా, ముండా సచ్చినోడా. ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒళ్ళు దగ్గర పని చేసుకోమని. పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కోట్లు చేస్తారని. అంతే ఏంటి ఉద్దేశం? నన్ను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు, నీకేమైనా బుద్ధి ఉందా? ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద ఏమిటి దుకాణం? ముందు దాని దుకాణం ముయ్యమను. ఒకవేళ వచ్చిందో చచ్చిందేరా. అలాగేనయ్యా. ఈ నీళ్ళేదో పెదరెట్ల వెంకట్రావు గారి బాబు సొమ్మైనట్టు అడ్డు కట్టేశాడు. అడ్డు కట్ట ఈ ఎలమంచని లవణంతో పెట్టుకుంటే
కట్టు కట్టేసినప్పటి నుంచి సూత్రానికి ఎప్పుడు తగ్గుద్దా అని ఎన్నాళ్ళకి నా సొట్టకి అగ్గిపెట్టికి పని పడింది. తగలెట్టకపోతే వీడికి సమ్మగా ఉండదు. పొలం బాగానే పండి ఇలా ఉంది. ఎక్కడో దగ్గర మరి పనులు వెంకట్రావు గారు ఎండ దగ్గర కొడుకు బాగానే పట్టుకుని పట్టారు కానీ అవతల ఎలా మంచి రావడమ్మా గట్టుగా కొట్టేసి పొలాన్ని నీళ్ళు తెచ్చుకుంటుంది. తొందరగా వెళ్ళకపోతే కొంపలు ఆడత కదా ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతుంది. చచ్చుకోండా అప్పుడు కదా వెళ్తాను సంగతి తేల్చేద్దాం. ఆపుకో ఇవాళ దాని శవం చేయలో తొలగించకపోతే నా పేరు పెదరట్ల వెంకట్రావే కాదురా. బలంగా ఉంటుంది. ఈ సంగతి ఊరంతా అంటించేస్తే ఎంత సమ్మగా ఉంటుందో. ఏంట్రాబాయ్ ఈ మధ్య మన ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. మరి యలమంచి రావడానికి పెద్దిరెడ్డి వెంకటరావుకి గొడవ లేదు కదా, అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది. ఎవడన్నారా నీతోటి? నా చుట్టూ చూసే ఎలా తగలడిపోతుందో అవతల కొంపల మునిపోయి ఊరు తగలడిపోతుంది. పేపర్లో ఏమిటారా పాత మంటలు తప్ప తాజా మంటలు కళ్ళారా చూడాలనుకుంటే అర్జెంట్ గా పొలం గడికి వెళ్ళిపోండి. ఏం జరిగింది ఏట్రా? ఏం జరిగిందంటే ఎలమంచిలోను పెద్దరెట్లోను పీకలు తక్కువ చేసుకుంటున్నారా? ఏం పీకలు చుట్ట పీకలా? ఎవరైనా చుట్ట పీకలు అంటాడు ఊరు కొత్త. ఆడు మా బావమరిదలే. అయితే నేను హిస్టరీ చెప్తాను గానీ నువ్వు టీ చెప్పు. ఏమైందంటారా? ఈడు పెదరెడ్డి వెంకట్రావు, ఈడు సీతాపురం సింగరాజు. సీతాపురం సింగరాజు పెదరెడ్డి వెంకట్రావు మా అవుతాడు. ఈడు క్యాష్ కట్నం కింద అడిగాడు. అందుకు నీడుకున్న పొలంలో 10 ఎకరాలు యలమంచి రావణమ్మకి అమ్మాడు. యలమంచి రావణం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆడి జేబులో పెట్టి ఈడు కూతురు నాడు చేతిలో పెట్టి ఈడుకున్న 10 ఎకరాలు వాడి పేరను పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప గగ్గెట్టి ఈ టపాకి పెట్టి ఆ తర్వాత వెంకట్రావు రావణం దగ్గర 10 ఎకరాలు తిరుక్కొనేసుకుని ఈడు 10 ఎకరాల్లో కలుపుకుని 20 ఎకరాల్లో రొయ్యలు తిరుగు తవ్విద్దాం అనుకున్నాడు. రావణమ్మని అమ్మన్నాడు, రావణమ్మ అమ్మన్నాడు. అంతే. ఇద్దరు మధ్య పచ్చడి అయితే బతుకుని మండిపోతుంది. ఆ తర్వాత అయిన దానికి కాని దానికి కర్రలు కత్తులు నేనంత కనపడలేదు. సెకండ్ ఫ్యామిలీ దగ్గరికి అదేముందిలే, కష్టపడేది నువ్వు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతి దానికి కొట్టుకుని ఊరిని వండకాడు తీసేస్తున్నా. వీడు సొట్టెలిగించారంటే ఎక్కడ ఏ ఊళ్ళో కొట్టుకు సత్తున్నారని లెక్క. ప్రస్తుతం పొలంకా నీళ్ళ తగు అదండి, మనకి ఎటు పని లేదుగా. అది తెలిసిన విషయమేగా. పెద్దానికి కౌంటర్ అవసరమా? వీడియో కాదు వీడియో. ఏదో ఒకట్లేవా తొందరగా పంచులు పైకి కొట్టి పొలం కట్టుకెళ్ళండి. అక్కర్లేదులే, పొద్దున పెరిగానే మోసం అయింది. నేను పొలం కట్టుకెళ్ళమన్నది నీ మోషన్ గురించి కాదు. మంచి వాళ్ళు పెద్దరెట్లు కొట్టు చచ్చిపోతున్నారు. పీకలు దిగిపోయేలా ఉన్నాయి. అది పరిస్థితి. అవును రే, శోభనం జరుగుతుంటే మగాడి కంటే మంచం ఎక్కువ సంబరపడ్డట్టు ఊళ్ళో ఏ ఇద్దరు కొట్టుకు తెచ్చినా నువ్వు సంబరపడతావేందో. అంటే ఈక్నెస్ నీ ఈక్నెస్ ఊరికి న్యూసెన్స్. ఎదవాని పదండయా. నీ పవర్ కాదురా తెలిసేది, ఎలమంచోళ్ళ పౌరుషం ఏంటో తెలుసుద్ది. కడియంతో తన్నానంటే ఒడియల్లా బుక్కలైపోతావు. ముండా సొక్కాడా అని గట్టు మీద నిలబడి కవులు చెప్పడం కాదే, తమ్ముంటే బరిలోకి దగ్గర కొంగు బొట్లో దోపాన్రా, కొండనైనా పిండి చేసేయగలను. రారా నీ అదో నేను తేలిపోవాలి. ఏంటని తెలిపోయేదే? ఏంటన్నా తెలిపోయేదే? మీరు ఎమోషన్ గా మాకండి. ఏమంటే కయ్యానికైనా ఇయ్యానికైనా సమౌజ్యం ఉండాలంటే చూస్తూ ఊరుకోవాలా? ఆడాళ్ళ మీద పోట్లాడతారేంటండి? ఊరుకోరు. ఓకే, ఆమె మీద పోట్లాడతారు. ఏమన్నా గెలిచారనుకోండి, ఓకే ఆడదాని మీద గెలిచారా అంటారు. అదే ఓడిపోయారనుకోండి, ఆడదాని మీద కూడా ఓడిపోయారా అంటారు. ఎటు వచ్చినా ఒక్క మీకే. నేను చెప్పేది ఇదిగో, ఎమోషన్ తగ్గించండి చెబుతా. ఇదిగో రావులమ్మ గారు, వామ్మో మీరు అట్లా భద్రకాలు రెచ్చిపోతే ఊరేమైపోతండి. అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి, నేను పరిష్కారం చేస్తా కదా. ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా. నా పొలంలోకి నీళ్లు రానివ్వకుండా నేల గురించి ఈ గొడవంతా. నేల గురించి అంటావేందయ్యా? నేల కోసం అవకాశం 2 స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి. ఇక్కడ మన ఊళ్ళో 2 వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఉంది. గ్రైండర్ కాదు, వండరు. ఏదో ఒక ధరలేవయ్యా, నువ్వు నోరు మూసుకో. ఇదిగో ఏమండే అమ్మ, మీరు కూడా ఏనండి, మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట. ఇప్పుడు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి, ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన. దేవుడి ఇష్టమా? అదేటండి బొత్సు బొమ్మ వేద్దామండి. బొత్సు బొమ్మ కాదు, అచ్చు బొమ్మ. ఏదో ఒకట్లవయ్యా నువ్వు. ఇగో ఎవరి కాడన్న బిల్ల ఉందా? నా కాడ ఉందండి. ఈరా ఏం బిల్లండి? ఇంకేందో అనుకున్నాంలే. బొమ్మ పడితే మీకు, బొచ్చు పడితే చిచి అచ్చు పడితే మీకు.
మీ ఇద్దరి మధ్య తగద తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి. వీళ్ళంటే దేవుడు కూడా భయమేనండి. తొందరగా కొట్టేసుకున్నాండి రండి కొట్టుకోవడం ఏంద్రా? అమ్మా అయ్యా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు, మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను. ఇదిగో వెంకట్రావు గారు, దయ్యుంచి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి. సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను. మీరు బయలుదేరండి చెబుతా. చూడు పేషెంట్, నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను. తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తలకాయలు లేచి అమ్మా రమణమ్మ గారు, సమస్య పరిష్కారం అయింది కదా, మీరు కూడా బయలుదేరండి చెప్తా. అమ్మో ఇక్కడికి ఆన్ స్పాట్ పెడదామనా? మీరు ఇటు వెళ్ళండి తెలియా, మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి. అయ్యో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యన ఇంప్రూవైజ్ చేయొచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్యన ఇంప్రూవైజ్ చేయడం చాలా కష్టం. ఇంప్రూవైజ్ కాదు, కాంప్రమైజ్. కాంప్రమైజ్. కాంప్రమైజా? నువ్వు ఎట్లా చెబుతా, నువ్వు ఎట్లా వెళ్ళరా? ఇప్పుడు నువ్వు కోళ్ళకి మేత ఏం పెడతానా? బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు. కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు? ఇదంతా లంచాలు తీసుకుని సంపాదించిందిగా. ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో వాళ్ళే మొత్తం ఊడగొట్టేస్తారు. సారీ సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. సరేగానే రాత్రికి 2 కోళ్ళు పంపించే, పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు. కోళ్ళనా? కాదు, బొచ్చుని. నేను చెప్పాను బొచ్చని. నువ్వు రారా రొచ్చు. ఊరంతా ఏకదాన్ని వెనకేసుకొస్తాను. అసలు దాన్ని కదే నిన్ను అనాలి. అయ్య బాబోయ్, మధ్యలో నేనేం చేశాను? నిన్ను చేసుకోబట్టే కదే నీ బాబు కట్నం కింద ఇవ్వాల్సిన పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని మొఖం తగలహేడు. చేసిందంతా మీ బాబు అయితే మధ్యలో మా బాబునంటావేటి? మా బాబు ఏం చేశాడే? మరి ఆళ్లే కదేటి పెళ్లిలో డబ్బు కావాలని గోల చేసి మా ఐసి అత కట్నం పొలం అంతా అమ్మించేసింది. అమ్మమంటే దానికే అమ్మాలా? ఇక పట్టు. పోనీ అది ఏదో మీరే కొనుక్కోలేకపోయారా? అది అది నీళ్ళు బేబే. వెనకటికి నీలాంటోడే తినడానికి తిండి లేకపోయినా నెత్తికి నవరసం తైలు అన్నాడంట. వంగో ఎప్పుడు కాలిపోతున్నాయా? వంగో అదిగో అమ్మాయి అల్లుడు వచ్చినట్టున్నారు గాని తొందరగా తెవులు. ఏమ్మా బాగున్నావా? పిల్లలు ఎలాగున్నారే? బాగున్నారమ్మా. ఏం బాబు ఏడపట్న భోజనం అది చేస్తున్నారా? మీ అమ్మాయి కనకం ఉండగా నాకు బెంగ ఏంటండి? ఏంటండు అమ్మ మీద బెంగ పెట్టినానని చెప్పి లాక్కొచ్చేసిందా మా కనకం? అమ్మ మీద బెంగ కదండి, అయితే నా మీద అన్నమాట. ఏమ్మా ఏమే చూసావా, అది నా కూతురే. మీ మనవరాలు పుష్పవతి అయింది. ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా? అల్లు పిలుపులకి బెక్కలు బ్యాండ్ ఎట్టి బంతి భోజనాల్లో పూతరేకు బొబ్బట్టు ఆవల్లో వేయాలయ్యా. ఇంకా చూస్తూ నిలబడతావిటే, నడెళ్ళి పేరంటానికే. మావయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటావేటల్డు? మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది, మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి. కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదిన గండమే. అవునా, అందుకే మిమ్మల్ని మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని పిలవలేదు. సరేనమ్మా, మీ కూతురు మీ ఇష్టం. అవునాళ్ళు మీ లాయరు పొలాల పనులు ఏమన్నా చూస్తాడా? ఆ ఎలమంచల రావడం సంగతి తేల్చేలాయా? మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా, లాయర్ గారితో మాట్లాడదాం. అలాగే. అవునమ్మా, కృష్ణగాడి కనిపించడం లేదు. ఆడి గురించి ఏం చెప్పాలమ్మా? చిరతపులు కడుపుని చిట్టెలకు పుట్టినట్టు నా కడుపుని చెడ పుట్టాడు. సెలవులు కదా, ఆ పొలాలు కట్టాడు, పొలాలు తిరుగుతూ ఉంటాడు. కడవెత్తుకొచ్చిందే కన్న పిల్లు, అది కనబడితే చాలునే గుండె జల్లునా. లక్ష్మి బాబు సంపాయితే హాయిగా తిని దొన్న పొదలో తిరుగుతున్నారు. ఏదైనా పని చేసుకోవచ్చు కదా. మావా ఎక్కడికి వెళ్తాం? మావా పొలానికి వెళ్తానా. అయ్య బాబు ఏం చేస్తావు? పొలానికి నీళ్లు పెట్టి నాగలతో దున్నుతాను. ఏం చేస్తావు? ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను. అవసరాలంటే పప్పు ఉప్పు, నా పిల్లానికి బట్టలు, ఇంకా ప్రతిదీ కొని హాయిగా తింటూ కూర్చుంటాను. నీ పని మేము చేసామనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? మాలాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎవడు చేసే పని ఆడు చేయాలి. బస్సు నడిపేవాడిని చూసి అందరూ బస్సు నడిపారు అనుకో, ఎక్కేవాడు ఎవడండి? అందరూ అడుగుతున్నారు అనుకో, వేసేవాడు ఎవడమ్మా? ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది, వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి, నువ్వు ఇస్తావా? అందరూ పనిచేసుకుంటూ పోయారనుకో, తినేవాళ్ళు ఎవరమ్మా? మీతో మాట్లాడినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి. భుజం మీద గుడ్డేసుకున్నాడు ప్రతి వాడు మాకు చెప్పాడే. ధనమేర అన్నిటికీ మూలం. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా.
అనా పురుగుస్తూ పురాకులు పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంటావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడికి ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటని కొట్టినావా? పడతానే దానికేటి ఉంది. ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడేస్తే ఏరేసుకొస్తాను. ఒకే పాలు నెల సామానంతా వాడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని. ఇంక రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే. కొట్టు. ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడికి పోయా సరిపోతాయా? ఏటిది అన్నం వండుకోవడానికా అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుని చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేట లేదేటి? ఐడియాకి అదుగో గంటల్లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో వెళ్ళి అడుగు. రే పెద్దాడా, అమ్మా నీ పిల్లని కాఫీ పట్టరమను. ఏమే వినపట్లేదా? అమ్మ కాఫీ దమ్మంటుంది. ఏం సత్తిగా శనివారం వస్తా అన్నావు, అప్పుడే వచ్చేసావే? శనివారమే వద్దాం అనుకున్నానమ్మా, కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరుకు ఉండదని భయం వేసి ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, హేమమ్మ గారు కనబట్లేదు. ఇంట్లో లేరా అమ్మా? ఉంది. అమ్మా హేమా, రండమ్మా రండి. ఏం సత్తి కొత్తవేం తెచ్చా? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిట్టి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం షకీలా చిరిగిన చడ్డీ తెచ్చా. అలాంటివేం వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోణి కోసం నా కూతురు ఇప్పటి సుందరమంటావా? అమ్మమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1-2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య కాఫీ. ఏరా, కనీసం కాఫీ కూడా చేయడం చేత కాదు, దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా. ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒళ్ళు దగ్గర పని చూసుకోమని. పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కొట్లు తెస్తారని. అంతే ఏంటి ఉద్దేశం? నన్ను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే హాయ్ 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 ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ, పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకే నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే, ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియరా జూనియరా? ఓ, ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, కంప్యూటర్ అందరూ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు. ఓకే, తెలియని వాడితో మాట్లాడనవసరం. వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లవాయ్ పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను నిన్నెప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు 100కి 100 పాళ్ళు నమ్మకం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? నీ మ్యారేజ్ ఎప్పుడైంది?
అదెలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? హిడింబేశ్వరి. ఆవిడ వెయిట్ ఎంత? 86. రే వాడు అడిగింది నీ పెళ్ళాం వెయిట్ కాదు, నా పెళ్ళాం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిటే. మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతగా నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆద్యం ఓపెన్ చేయాలి. నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. ఓకే, రాజా ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి, ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనైతే ఇతను ఓకే. వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ తెలియాలి. ఓకే. వీడెవడండి బాబు? ఆడెవడో బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి. చూసారా, ఇతను నేను తెలుసు, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. కమన్ కమన్. ఎవడండి చెప్పినా సరేనయ్యా, నా ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 6 నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి పెప్సీ కూడా ముట్టను. వస్తా. ఆడెవడండి బాబు, పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే. నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో అయితే ఓకే. ఏంటి మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళదు, లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు. నీకు అసలు గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా. ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్. ఏంటిది? పోస్ట్ కార్డ్స్. దీని రేట్ ఎంత? 50 పైసలు. దీని రేట్ ఎంత? 50 పైసలు. దాని రేట్ ఎంత? 50 పైసలు. మేము గొట్టంగా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. బస్సుల్లోను, ట్రైన్ లోను, ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుక్కో రేటు, కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం. ఏంటిది? తెల్ల కార్డు. ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమండి రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. అదేటే బాబు, అగ్గిపుల్ల లేకుండా వెలిగించావు. ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసాడండి. వెరీ ఇంటెలిజెంట్. ఇలా క్యాచ్ చేశాడు. ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. ఈ అమ్మాయిని వదలు. ఏమన్నా వదలడేంటే చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటయ్యా? ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా? అవును. ఈ ఫోన్ నుంచి నేను 555060007 ఫోన్ చేశా. వీడు నాకు ₹1 తీసుకున్నాడు. అంతే కదా, తప్పేంటి? అది తప్పనట్లా. అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి 984888123363 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర ₹1 తీసుకున్నాడు. అంతే కదా? అంతే కదా అంటే ఎలాగా? నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు? గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఎన్నిసార్లు చెప్పాలా, ఇది మా బిగ్ బాస్ సార్. లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఓ టైం ఎంతైంది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నా? నా ఇష్టం వచ్చింది పీక్కుంటానా? నువ్వు ఎవరన్నా అడగడానికి? ఇది నా ఆఫీసు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. ఈ ఆఫీసులో అన్యాయం జరిగింది. మళ్ళీ నీకే జరిగిందా? నాకు కాదు. మరి ఎవరికి? మా చంటి గాడికి. ఎవడా తంటి? చంటి. ఏంటన్నా వీడు తంటే? ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు 1 నోటు ఇచ్చారు. 1 నోటు ఇవ్వడం ఏంటే? అదేనా 1000 రూపాయల నోటు ఒకటే. 10 అయినా 1000 ఒకటే కదా? ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100. 2 50లు ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు. ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెడ్ బాస్. తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన చేయలే యాదవ్ మనీ ఆర్డర్ నువ్వు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చి ఆసుపత్రిలో. వాడితో కూడా అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్. సార్ బిగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చస్తాడా?
ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అయ్య బాబోయ్ 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికి వస్తాయేమో కానీ ఆ డీలో వేయడానికి పనికి అటు అటు 10 పైసలా? ఈ 10 పైసలు ఆర్డీ చేయాలి. 10 పైసలు ఆర్డీలో వేయటం ఏంటయా? 10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసలు బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్యా ధర్మం చేయి బాబు. ఆగు. వెతుకయ్యా, నిమ్మలకి వెతుకయ్యా. కింది జేబులో చూడయ్యా. నోట్ చూడయ్యా. అయ్యా దీంట్లో చూడయ్యా. 50 రూపాయలు. అయ్యా తీసుకో. 10 పైసలా? ఏం 10 పైసలు పైసలు కాదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్వు ఇచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? అయ్యగారు ధర్మం చేయండి అయ్యగారు. అరే నా నెల జీతం వాడికి ధర్మం చేయాలి. వెరీ గుడ్. ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ సార్. నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తాం.